కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. 365 రోజులు ఎవరు పూజ చేసినా చేయకపోయినా ఈ ఒక్క రోజు గనక పూజ చేస్తే 365 ఒత్తులు వెలిగించి సంవత్సర కాలం పాటు కలిగే పుణ్యం కలుగుతుందట. దీపారాధన చేసినంత ఫలితం వస్తుందంట. ఇత్తడి, రాగి, వెండి, ఉసిరికాయ. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. అందరికీ దర్శనం జరగాలి, ఆ టెంపుల్కి అందరు రావాలి, ఎందుకంటే అంత బాగుంటుంది. సో మూవీ టవర్స్ దైవ సన్నిధానం ఇలా తెలుసుంటే ఎక్కడ ఇల్లు కొనుక్కునేవాళ్ళం కదా. ఏదోట్లే మమ్మీ ఇక్కడే ఉంటున్నారు, నా ఫ్రెండ్ ఇక్కడే ఉంటుంది కాబట్టి పర్లేదు, మేమిద్దరం వేరే చోట ఉంటాము, ఏదైతే వచ్చేస్తాం. అంటే వచ్చేసి ఉండిపోతే ఏమంటారు నన్ను. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు మీ హర్తాజాకి యూట్యూబ్ ఛానల్. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగా పూజలు చేసుకుంటున్నారా? సో ఈరోజు కార్తీక పౌర్ణమి చాలా చాలా స్పెషల్ డే అనమాట. కార్తీక మాసంలో 365 రోజులు ఎవరు పూజ చేసినా చేయకపోయినా ఎలాంటి ఇది వచ్చినా కూడా ఈ ఒక్క రోజు కనుక పూజ చేస్తే 365 ఒత్తులు వెలిగించి సంవత్సర కాలం పాటు కలిగే పుణ్యం కలుగుతుందట. దీపారాధన చేసినంత ఫలితం వస్తుందంట. సో చిన్నప్పటి నుంచి అది విని విని కరెక్టే కదా అని మనం ఎంత కుదరదు కదా అప్పుడప్పుడు పూజలు దీపారాధనలో కొంచెం మిస్ అయినా కూడా ఈ ఒక్కరోజు కనుక చేస్తే, అంటే సంవత్సరం మొత్తం చేయని వాళ్ళైనా సరే ఈ ఒక్కరోజు కార్తీక మాసంలో ఒక్కరోజు వెళ్ళి 365 ఒత్తులు వెలిగిస్తే, కార్తీక సోమవారం కానీ కార్తీక పౌర్ణమి రోజు కానీ వెళ్ళి వెలిగిస్తేనంట సంవత్సరం చేసినంత ఫలితం వస్తుందని చిన్నప్పటి నుంచి పెద్దలు చెప్పి విని విని ఉన్నాము. సో పౌర్ణమి అంటే చాలా చాలా ఇష్టం. అన్నీ ఇష్టమే కదా, నాకు ఇష్టం లేనిదే ఉంది చెప్పండి. సో కార్తీక పౌర్ణమి అనగానే చాలా అంటే ఉపవాసాలు ఎలాగో చేస్తాం కార్తీక మాసంలో. ఆ రోజు చాలా చాలా గుడికి వెళ్ళి చక్కగా 365 ఒత్తులు వెలిగించి స్వామివారిని దర్శించుకుని, అమ్మవారిని దర్శించుకుని, వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుని ఇంటికి వచ్చేస్తాము. ఇంటికి వచ్చిన తర్వాత చుక్కను చూసి అప్పుడు భోంచేస్తాం అనమాట. మీ అందరికీ తెలుసు, అయినా కూడా అలా అంటే ప్రతి జీవితంలోనూ ఒక స్టార్ ఉంటుంది. సో ఈరోజు కార్తీక పౌర్ణమికి నాకు తెలిసినట్టు చిన్నప్పటి నుంచి నేను ఏదైతే చూసి నేర్చుకున్నానో అలాగే చేస్తున్నాను. ఇంకా చాలామంది అంటే చాలా చెప్పారు, బియ్యం పిండితో చలిమిడి చేసి చక్కగా దాంట్లో కూడా దీపం పెడతారు అని. సో అలా కూడా చేయొచ్చు. ముఖ్యంగా కావాల్సింది ఉసిరి కొమ్మలు. ఈరోజు ఇవి చాలా చాలా స్పెషల్ అనమాట. మనకి ఉసిరి చెట్టు కింద కూర్చొని వనభోజనాలకు మీరు అందరూ వెళ్ళే ఉంటారు కదా, కానీ వనభోజనాలకు వెళ్తే తప్పకుండా ఉసిరి కొమ్మ ఉండాలట. చెట్టు కింద కూర్చొని చేస్తే మహాఫలితం. లేకపోయినా సరే ఆ కొమ్మనైనా తెచ్చుకొని అక్కడ భోంచేస్తారు. సో ఈసారి ఇంకా వనభోజనాలకు వెళ్ళాలి. అండ్ ఇదిగోండి ప్రమ్మెదలు, 365 ఒత్తులు వెలిగించడానికి ప్రమ్మెదలు. సో 5 ప్రమ్మెదలు ఉన్నాయి. నా పెళ్ళైన దగ్గర నుంచి ఎలా వెలిగిస్తాను. పెళ్లి కాకముందు అయితే మా ఇంట్లో అందరికీ, పెళ్లి కాకముందు అందరి వెలిగించేదాన్ని. పెళ్ళైన తర్వాత అమ్మకి, అత్తమ్మకి ఇద్దరికి మొక్కుకొని వెలిగిస్తాను. సో అత్తమ్మ ఆవిడ ఆశీర్వాదం ఉంటుంది. అండ్ ఇప్పుడు అమ్మకి, మా నలుగురికి అనమాట. సో ఫ్యామిలీకి ఇక్కడ ఇది పెట్టాను. దీపారాధన చేయడానికి ప్రమ్మెదలు అంటే అక్కడే వదిలేసి వచ్చేస్తాం కదా, సో మట్టి ప్రమ్మెదలే తీసుకెళ్తున్నాను. అండ్ తాంబూలము, హారతికి, ఏకదీపానికి, ఏకవత్తి దానికి గంట. సో మెయిన్గా ఉసిరి, దీంట్లో పువ్వొత్తి వేసి ఆవు నెయ్యితో దీపం పెడితే చాలా చాలా పుణ్యం అంట. సో అందుకోసం ఇవన్నీ, కొబ్బరికాయలు, అగరబత్తి, ఇది యాజ్ ఇట్ ఈజ్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ.
సో పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు, కర్పూరం, బియ్యపిండి, పచ్చ కర్పూరము. ఇది నాకు చెప్పారనమాట. అమ్మవారికి దీపారాధన చేసిన తర్వాత పచ్చ కర్పూరం కనుక ఆ దీపారాధనలో వేస్తే అమ్మవారికి చాలా చాలా ఇష్టం అంట. అందుకు తెలిసినప్పటి నుంచి ఇదైతే తప్పకుండా ఫాలో అవుతున్నాను. ఇవ్వండి పువ్వొత్తులు అండ్ మామూలు ఒత్తులు. ఇక్కడ వరకు ఇది. ఇందులో సో నైవేద్యం పెట్టడానికి బెల్లం, అంటే ఇంట్లో వండుకున్న వంటలన్నీ ఇక్కడ చేసేసాం. మనం వండి గుడికి తీసుకెళ్ళాం కదా, అంటే మడి ఆచారాలు అవన్నీ చాలా ఉంటాయి కాబట్టి. సో ఇది మెయిన్. 365 ఒత్తులు 5 ఉన్నాయి అన్నమాట. అందులో ఆవు నేతిలో మధ్యాహ్నమే నానబెట్టేసి పెట్టాము. ఇప్పుడు యాక్చువల్గా అంటే ఇందులో ఒక విషయం ఉంది, చెప్తారు. ఏదైనా మనం నూనె తీసుకెళ్తే గనక గుళ్ళో మళ్ళీ తెచ్చుకోకూడదు. గుడికి తీసుకెళ్ళిన నూనె ఏదైతే ఉంటుందో, నూనె కానివ్వండి ఏదైనా, బట్ ఆవు నెయ్యి గురించి నాకు ఐడియా లేదు. బట్ అది దీపారాధన చేస్తాం కాబట్టి దాన్ని కూడా మనం వెనక్కి తెచ్చుకోకూడదు, మిగులుతుంది కదా అది. అందుకోసం ఇలా ఒక డబ్బాలో పెట్టుకుని వెళ్ళి ఒత్తులు వెలిగించేసి ఉన్న నూనె అక్కడ దీపారాధనలు ఉంటాయి, వెలుగుతూ ఉంటాయి కదా, అందులో పోసి ఇది అక్కడే వదిలేసి వచ్చేస్తాం అనమాట. దానికోసమే ప్లాస్టిక్, అదర్వైజ్ అవాయిడ్ ప్లాస్టిక్. ఈ అవాయిడ్ ప్లాస్టిక్లో ఈరోజు మాత్రం తప్పకుండా ఇది ఒకటి తీసుకెళ్లాల్సి వస్తుంది. అండ్ టిష్యూస్, తర్వాత ముఖ్యంగా ఇదిగోండి కాకర పువ్వొత్తులు. సో ఈ కాకర పువ్వొత్తులు మాత్రం అక్కడ కూడా వెలిగిస్తాము. దీపావళి, నాగుల చవితి, కార్తీక పౌర్ణమి, ఈ 3 రోజులు చక్కగా ఇవన్నీ వెలిగించి చక్కగా ఎంజాయ్ చేస్తాం. అంటే చూసేటప్పుడు ఒక ఆనందం కలుగుతుంది కదా, అది ఎంజాయ్మెంట్. బట్ శాస్త్ర ప్రకారం ఇవన్నీ వెలిగించాలని చిన్నప్పటి నుంచి చెప్పారు కాబట్టి అది ఫాలో అయిపోతాం. అండ్ ఇది అయిపోయిన తర్వాత చక్కగా వీటితోనే ఒత్తులు అవన్నీ కొంచెం 365 ఒత్తులు వెలిగి భస్మం అయ్యే వరకు అక్కడే ఉండి ఇంటికి తిరిగి వస్తాం అనమాట. సో ఆల్మోస్ట్ అండి కొబ్బరికాయ కొట్టడానికి, అక్కడెక్కడ కొట్టాలో తెలియదు కాబట్టి కొబ్బరికాయ కొట్టడానికి సుత్తి, గ్లాసులు పెట్టుకోవాలనుకుంటా గ్లాసులు పెట్టుకోలేదు, ఇలాంటి డబ్బా ఇంకోటి పెడతా, పువ్వులు, ఇంకా దీపాలు కింద పెట్టడానికి ఆకులు. సో ఇవన్నీ ఆకులు తాంబూలాలు ఆల్రెడీ ఇక్కడ పెట్టేసుకున్నాము. ఆల్మోస్ట్ అన్నీ రెడీ, అగ్గిపెట్టి అగరబత్తులు అన్నీ ఉన్నాయి, వాటర్ బాటిల్ ఉంది, అండ్ చాప కూర్చోడానికి. ఇది మాత్రం ఇంటికి తెచ్చేసుకుంటాం, కూర్చోడానికి చాప అంతే. సో ఇది కార్తీక పౌర్ణమికి నాకు తెలిసినంతలో నేను రెడీ చేసుకున్న పూజా సామాగ్రి. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా గుడికి వెళ్ళిపోదాం. అబ్బో మా ఆయన తెచ్చేస్తారు గ్లాసులు. అవాయిడ్ ప్లాస్టిక్ అయినా కూడా ఇదిగో ఏమన్నా గెస్ట్లు వస్తే, చుట్టాలు వస్తే తప్పకుండా మనం ఇచ్చేది ఏంటంటే ఫంక్షన్స్ అప్పుడు, పూజలప్పుడు ప్లాస్టిక్ ప్లేట్లు, పేపర్ ప్లేట్స్, ఈ గ్లాసులు అంతే. అయినా పర్లేదు, యూజ్ అవుతున్నాయి కాబట్టి ఓకే. ఇంకా అంతే, బయలుదేద్దామా. ఇవన్నీ తీసి ఇందులో పెట్టేస్తాను. ఈలోపు మా తులసి అమ్మవారిని మీకు చూపిస్తాను. సో అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు దీపదానం చేస్తారు కదా. సో అయ్యవారికి దీపదానం చేస్తే చాలా మంచిదంట. లాస్ట్ ఇయర్ వీడియో షేర్ చేశాను, కాశీ వెళ్ళినప్పుడు. అక్కడ మాకు ఊరు నుంచి అమ్మ వాళ్ళందరూ తెప్పించారనమాట. మా వదిన, వెంకన్న వదిన వాళ్ళు అక్కడ విజయవాడ నుంచి ఇంత వెండి దీపం పైన బంగారు తీగతో తెచ్చారు. ఇక్కడ ఎక్కడ అవైలబుల్ లేవు. సో విజయవాడ నుంచి ఈసారి మనకి అవైలబుల్ అవ్వలేదు. బట్ ఒక ఫ్రెండ్ లక్కీగా ఇక్కడ ఫ్రెండ్ ఇలా అని అన్నీ ఇచ్చారు నా దగ్గరగో. ఇది మట్టి ప్రమిద ఒకటి చెప్పారు. సో తర్వాత ఇత్తడి, రాగి, వెండి, ఉసిరికాయ, వీటిపైన దీపం పెట్టి అయ్యవారికి
సమర్పించాలన్నమాట. ఇది చాలా చాలా స్పెషల్. కార్తీక మాసంలో దీపదానం ఇస్తే చాలా మంచిది. అందులో ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి ఇది చాలా విశేషం అని ఫ్రెండ్ ఇచ్చారు. థ్యాంక్ యూ. దీపదానం చేస్తున్నప్పుడు ఊరికే కాదు కాబట్టి అయ్యవారికి దక్షిణ తాంబూలాలతో పాటు ఇది కూడా ఇచ్చి ఆశీర్వాదం తీసుకుందాం. ఓకేనా? ఇప్పుడు బయలుదేరుతాం.
పేరేంటి బంగారం? చరణి. చరణి. వావ్, ఫస్ట్ టైం విన్నాను. చరణ్ వింటాము, చరణి అంట. సో పూజ చూస్తానని ఇక్కడ కూర్చుంది. యా. ఏం చదువుతున్నావు? థర్డ్ క్లాస్. ఓకే. ఇష్టమా పూజలు? బాగా చేస్తున్నావా? చేస్తావు కదా. నేను కూడా అంతే. నీ వయసు నుంచే పూజలు అంటే నాకు చాలా ఇష్టం. పెద్దయ్యాకి ఇవన్నీ ఫాలో అవుతావు మరి? గోవిందా. కార్తీక మాస మహా పర్వణి పుణ్యకాలే కార్తీక దామోదర ప్రీత్యర్థం యథాశక్తి ఆమ్లక దీప సహిత రజత దీప సహిత కాంస్య దీప సహిత వస్త్ర దానం తుభ్యం అహం సంప్రతతే నమః. తుభ్యమహం సంప్రతతేర్నమః. మీరు కూడా చేయండి. ఇప్పుడు చేయండి. దాన్ని తుభ్యమహం సంప్రతతేర్నమః. ఇద్దరు పట్టుకున్నాను. కార్తీక దామోదర ప్రీత్యర్థం నూతన వస్త్రదానం తుభ్యమహం సంప్రతతేర్నమః. కార్తీక దామోదర సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. महादेवाय धीमहि तन्नो प्रचोदयात्. वाग्भवाय नमः. वाग्भवाय नमः. ओम शानादेवाय नमः. ओम पशुदेवाय नमः. ओम शानादेवाय नमः. ओम शानादेवाय नमः. मेधि राम प्रचोदयात्. अतन्ना रत्नामयामि अवस्तामकादि श्री स्वामी महानायकदानवियामि. ओम नमः शिवाय. 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 जब जगम दुनियामे सर्वश्रेय जगत्श्रेय बुद्धा आदिनोत्तयामे ब्राह्मणाय नमः. तांबूलादि सर्वोपचार पूजां समर्पयामि. शंभो शंकर हर हर महादेव. शंभो शंकर हर हर महादेव. शंभो शंकर हर हर जगत बोधशयादि पदरेगान सिद्धागार प्रजोन्ध्याम देवगस्ना अभिजाभेम
పరమేశ్వర సంపూర్ణ అనుగ్రహ కటాక్షబలసిద్ధరస్తు. వావ్, ఆనందం ఆనందమాయే. సో ఎంత ఆనందంగా అనిపించిందంటే, ఎంత ఒళ్ళంతా పులకరించిపోయిందంటే, మీరు చూసారు కదా లాస్ట్ టైమ్ నేను దసరా వీడియోస్లో కూడా నవరాత్రుల్లో కూడా ఆ టెంపుల్కి వెళ్ళి మీకు చాలా షేర్ చేశాను. ఈరోజు అక్కడ చాలామంది చెప్పారు మీ వీడియోస్ చూసి ఇక్కడికి వచ్చామని. నాకైతే ఎంత హ్యాపీ అనిపించిందంటే, అబ్బా అసలు అంటే చూడండి, ఒక అంటే వాళ్ళకి అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. అందరికీ దర్శనం జరగాలి, ఆ టెంపుల్కి అందరు రావాలి, ఎందుకంటే అంత బాగుంటుంది. సో మూవీ టవర్స్ దైవ సన్నిధానం వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ముఖ్యంగా తమ్మారెడ్డి భరద్వాజ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చెప్పబట్టి నేను ఆ టెంపుల్ చూశాను. నేను తర్వాత వీడియోస్ చేయడం వల్ల నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈ రోజైతే అక్కడికి వెళ్ళి అసలు లైఫ్లో ఫస్ట్ టైం నేను ఎక్కడ పూజలో ఉంటే జ్వాలా తోరణం జరిగిపోతూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ చిన్నప్పటి నుంచి వెళ్తాం ఆ టెంపుల్స్కి. ఆ జ్వాలా తోరణం అనేది ఇక్కడ నేను హైదరాబాద్ వచ్చాక నాకు ఒక ఐడియా వచ్చిందనమాట, శివాలయాలకు వెళ్ళినప్పుడు. కానీ అప్పటికే అయిపోయి ఉంటుంది, లేకపోతే మనం వచ్చేసాక అవుతుంది. అలాగా ఈ రోజైతే జ్వాలా తోరణం జరుగుతుంటే నాకు కన్నుల పండగగా చూశాను. ఆ జ్వాలా తోరణం జరుగుతున్నప్పుడు మనం లోపల నుంచి వస్తే ఈ జన్మలో చేసిన పాపాలు అన్నీ తుడిచిపెట్టుకుపోతాయట. ఈశ్వరుడు అలా మనల్ని హక్కును చేర్చుకుంటారట. అసలు ఎంత బాగా అనిపించిందంటే, ఆహా. సో కొన్ని ఉంటాయి కదా పూజలు, విన్నా చూసినా చేసినా ఒకటే ఫలితం దక్కుతుందంట. అందుకే ముఖ్యంగా ఈ వీడియో మీ అందరితో షేర్ చేస్తున్నాను. ఇంతవరకు అంటే కార్తీక పౌర్ణమి మీతో షేర్ చేయలేదు, బట్ ఈసారి చేయాలి అనిపించింది. ప్రతి పూజ చేస్తున్నాను. సో ఏంటంటే కొన్ని పూజలు ఉంటాయి చూసినా కూడా ఆ ఫీల్ అంటే చెప్తారు కదా, పరిమళం అంటే అదేదో చెప్తారు కదా, మంచి వాళ్ళతో స్నేహం చేస్తే మంచి అలవాట్లు అవుతాయి. తర్వాత ఏదో మంచి సుగంధాల మధ్య ఉన్నాం అనుకోండి, అది అందరికీ వస్తుంది కదా. సో అలాగా చూసారనుకోండి, నాకేదో చెప్పడం రాకపోయినా మీరేమనుకోవద్దు. బట్ నా ఫీల్ ఏంటంటే, ఒక మంచి పాజిటివ్ ప్లేస్లో నేనున్నాను. ఆ వీడియో మీ అందరితో షేర్ చేశాను. సో ఆ ఫీల్ మీ అందరికీ, ఆ బ్లెస్సింగ్స్ మీ అందరికీ చేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూనే ఈ వీడియో చేశానమాట. అందుకే ఈ విషయం ఎలా చెప్పాలో తెలియక మకటకైపోయి చెప్తున్నాను. ఎందుకంటే ఆనందంలో ఒక్కొక్కసారి మాటలు తడబడతాయి. ఒక వయసు వరకు అమ్మ పూజలు చేస్తే అమ్మకు తోడుగా ఉండి ఆ పూజలన్నింటిలోనూ పాల్గొనే వాళ్ళము. ఒక వయసు వచ్చాక మేము పూజలు స్టార్ట్ చేసిన తర్వాత అలా పూజలు చేయడము చాలా చాలా బాగా అనిపిస్తుంది. అదొక గ్రేట్ ఫీల్ అనమాట. సో మన కల్చర్ ఎంత గొప్పదంటే వాళ్ళు అనుభవిస్తే ఆ ఫీల్ వేరు. అసలు ప్రత్యేకించి మన కల్చర్ గురించి, మన సాంప్రదాయాల గురించి, మన సంస్కృతి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. బట్ అంటే ఫాలో అయ్యే వాళ్ళంగా మనం ఎలా ఉంటుంది, ఇంకా ఏదో తెలుసుకోవాలి, కొత్తగా తెలుసుకోవాలి, ఎన్నో ఉంటాయి విషయాలు, అన్నీ తెలుసుకోవాలి. మీకు కూడా ఏమైనా తెలిస్తే ప్లీజ్ షేర్, తప్పకుండా నేను ఫాలో అవుతాను. ఇప్పుడే ఇంటికి వచ్చేసి దండం పెట్టుకుని, ఎందుకంటే గుడి నుంచి ఎప్పుడైనా సరే గుడికి వెళ్తే ముందు మన ఇంటికి రావాలట. వచ్చి అంటే అక్కడంత పవిత్ర స్థలంలో మనం తిరుగున్నాం కాబట్టి ఆ పవిత్ర స్థలంలో తిరిగిన కాళ్ళు మన ఇంట్లో తిరిగితే మంచిదట. అందుకనే డైరెక్ట్గా ఇంటికి వచ్చేయాలని చెప్తారు. సో వచ్చేసాము. ఇంకా ఇప్పుడే అన్నం బియ్యం గడిగి పెట్టుకున్నాము. ఈరోజు మా వంటలు ఏంటో తెలుసా, కంద పులుసు, చక్కెర పొంగల్, పరమాన్నం అండ్ దొండకాయ వేపుడు, అరటికాయ వేపుడు. ఎందుకు చెప్పానంటే పండగలు ఒకప్పుడు వచ్చేవంట, అంటే ఒక కాలంలో పండగలకు మాత్రమే చాలా చేసుకునేవాళ్ళంట. ఎందుకంటే ప్రతి పేదవాడు తృప్తిగా తినే ఒక రోజు ఆ పండుగ అయి ఉంటుందంట. అంటే పండగ కాబట్టి అన్నీ చేసుకుంటారు, రోజు అన్నీ చేసుకోరు కదా. సో అందుకోసమే పండగలు వచ్చినాయి అంటారు. అంటే పేదవారి కోసమే పండగలు వచ్చాయట.
అని ఎవరో చెప్పారు పెద్దలు. నిజమే అనిపిస్తుంది. ఆ రోజే అందరు కడుపు నిండా ఈరోజు పండగ కదా అని అందరు చక్కగా కొన్ని 4 పిండి వంటలు 4 రకాల వంటలు చేసుకొని భోజనం చేస్తారు. సో నేను కూడా ఈరోజు ఎప్పుడు డైటింగ్లో ఉంటాను కదా, ఏదో పేరు చెప్పి డైటింగ్, లేకపోతే ఇప్పుడు ఉపవాసాలు, ఏదైనా పేరు ఒకటే కదా. బట్ ఇప్పుడు చేస్తే భక్తి కార్తీక మాసంలో చేసేది ఉపవాసం, నార్మల్గా చేసేది డైటింగ్ అవుతుంది. బట్ ఏదేమైనా పండగ రోజు అయితే నేను కూడా చక్కగా అరిటాకు వేసుకుని తినడానికి చాలా ఇష్టపడతాను అనమాట. సో మీరు కూడా అలాగే ఇష్టపడతారని అనుకుంటున్నాను. కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడైతే గుడి నుంచి వచ్చేసాం, బాగా దర్శనం జరిగింది. ఆ స్వామివారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇప్పుడు మనందరం కలిసి ఒక ప్లేస్కి వెళ్దాం. అక్కడ జ్వాలా తోరణం మళ్ళీ జరగబోతుందట. అంటే ఒక కమ్యూనిటీలో ఎంత గొప్పగా చేస్తున్నారో ఈరోజు మనం కూడా చూసేద్దాం. ఎందుకంటే మా కమ్యూనిటీలో చేయలేదు. సో ఎక్కడ చేసినా ఒక మంచి విషయం జరుగుతుందంటే చూస్తాం. చాలా అదృష్టం ఉండాలి చూడడానికి. ఆ అదృష్టం ఈరోజు నాకు కలిగింది. అది ఎక్కడో కాదు, మీరు వచ్చేయండి, సర్ప్రైజ్. భజంత్రి
చూసారా వడ్డించే వాళ్ళు మన వాళ్ళు అయితే ఆఖరి పంక్తిలో ఉన్నా కూడా ఓకే అట. ఎప్పుడు దొరకదు, అందుకనే తెచ్చాను. మంచి పని చేశారు. ప్లేట్లు అక్కడ ఫస్ట్ తెచ్చుకుంటే అయ్యే ఉంది. పంచామృతం, అభిషేక పంచామృతం ఏంటంటే నాకు అక్కడ భోజనాలకి క్యూ, ప్రసాదం భోజనం కాదు ప్రసాదాలకి క్యూ. లేట్ ఏంటండి, ఎటు తిరిగి రావాలన్నప్పుడు ముందుగానే రావాలి. స్వామి వారికి అభిషేకం చేసిన పంచామృతం చేతులు అరచేతిలో వేసుకుని కళ్ళకు అద్దుకొని తింటే పుణ్యం వస్తుంది. మీ అందరి గురించి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఓం నమః శివాయ. ఇక్కడ అసలు పండగ వాతావరణం అంటే నిద్ర కొట్టేశారు మా సుష్మా. అంటే పూజ అంటే పూజ. దీనికి మాత్రం మేము ఇయర్లీ వెయిట్ చేస్తాం, అప్పుడు వస్తుందా ఈ కార్తీక. సరే ఇలా తెలుసుంటే ఎక్కడ ఇల్లు కొనుక్కునేవాళ్ళం కదా. ఏదోట్లే మమ్మీ ఇక్కడే ఉంటున్నారు, నా ఫ్రెండ్ ఇక్కడే ఉంటుంది కాబట్టి పర్లేదు, మేమిద్దరం వేరే చోట ఉంటాము, ఏదైతే వచ్చేస్తాం. మా ఇల్లు అంటే మీ ఇల్లే కదా అంటే వచ్చేసి ఉండిపోతే ఏమంటారు నన్ను. 10 రోజులైనా ఉండొచ్చు, మీ ఇష్టం. రోజులంట కష్టం అండి, ఏం పర్లేదు, ఊటలు ఉంటారు. రోజులు ఉందా 10 రోజులు అంటే ఎంత పని చేసాం అసలు ఇదే తెలియదు. ఒక్క రోజు మాత్రం మామూలుగా రోజు చేయలేము కానీ. బేసిక్గా మా మేడం సుకుమారి, ఈ మేడం ఏమో ఏమంటారు దాన్ని, వాటర్ లేవు కదా, మాటలు లేని. అవును, మీరుండండి, మీరు పిండి రాళ్ళు పిండి కొడతారు కదా ఆ టైప్ ఈవిడ. మీరు చెప్పకూడదండి, నేను చెప్పకూడదు, నేను మధ్యలో ఏదో అటు ఇటు కొట్టుమెట్టు అలా ఉంటాను. ఇప్పుడు మామూలుగా టైడ్, కానీ ఇవాళ అయితే మార్నింగ్ నుంచి, ఎన్ని రోజుల నుంచి ఇది ప్రోగ్రామ్ 10 డేస్ నుంచి అవుతుంది. 10 డేస్ నుంచి అవుతుంది. మార్నింగ్ నుంచి ఒక్క క్షణం తీరిక లేకుండా ఇవన్నీ అరేంజ్ చేసుకుని మాకు ఇన్విటేషన్ ఇచ్చి సర్ప్రైజ్ గా, మా మమ్మీకి నేను సర్ప్రైజ్. సో ఫ్రెండ్ హ్యాపీ చిల్డ్రన్స్ డే బిలేటెడ్. మేము ముగ్గురం కలిస్తే మాత్రం చిన్నపిల్లలానే మాట్లాడుకుంటాం, తింటాము, ఆడుకుంటాము, కబుర్లు చెప్పుకుంటాము. అది ఈవిడ లేపు ఇప్పుడు పిలిపించాం. టైం 11:30, 11:23. 23 సూపర్, లక్కీ. ఓం నమః శివాయ. అందరూ బాగుండాలి. కూర్చుని తిందాం, అసలు ఆరాంగా కూర్చుని బాగా తిందాం ప్రసాదం అని. బాగున్నారు, కూతురు అందరు బాగున్నారు. పెట్టాలి కదా, వచ్చేస్తా. ఫోన్ చేయండి ఒక్కరోజు ఫ్రీగా ఉన్నప్పుడు, ఖచ్చితంగా వచ్చేస్తా. 24 hours బిగ్ బాస్ కి వెళ్ళాము అన్నమాట. దద్దోజనం, పులిహోర, సాంబార్ రైస్ అంటారు దాన్ని, ఏదో అంటారండి, కట్టు పొంగలి కాదు, సాంబార్ రైసే కానీ దద్దోజనం కాదు, బిస్బిళ్ళబాత్ కాదు. సాంబార్ రైస్ ని మంచి ప్రసాదంగా ఏదో చెప్తారండి. ప్రసాదం కదంబం, పులిహోర, కదంబం, దద్దోజనం, రవా కేసరి. సో ఎంతో ఘనంగా జరిగింది, చాలా బాగా చేశారు. అవును, చూసా లాస్ట్ టైం కూడా వీడియోస్, అందుకే ఈసారి అస్సలు మిస్ అవ్వకూడదని వచ్చేసాను. అదే ఫోన్ చేసాను సుష్మా, మెసేజ్ పెట్టి ఇన్వైట్ తప్పకుండా రావాలని.